కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పల్నాడు జిల్లాలో సహజ వనరుల అక్రమ క్వారీయింగ్ కు యథేచ్ఛగా కొనసాగుతుంది. ఏకంగా అటవీ ప్రాంతంలో కూడా అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. క్రిస్టల్ క్వార్జ్ కోసం ఏకంగా కొండను తొలిచేస్తున్నారు. అక్రమ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి కనీసం అధికారులు కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. అంటే అక్రమార్కులు ఏ స్థాయిలో దందా నడుపుతున్నారో అర్థమవుతోంది. పల్నాడు జిల్లాలో అపారమైన సహజ వనరులున్నాయి. సున్నపురాయి, ముగ్గురాయి, నాపరాయి వంటి ఖనిజ సంపద పుష్కలంగా ఉంది. అందుకే పల్నాడు జిల్లాలోని మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు అధికంగా ఉన్నాయి. ఇక పిడుగురాళ్ల లైమ్ సిటీగా పేరు పొందింది. అటవీ ప్రాంతంలో ఉన్న ఖనిజాలపై అక్రమార్కుల కన్ను పడింది. దాచేపల్లి మండలం శంకరాపురం సమీపంలో అటవీ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం చుట్టుపక్కల భట్రుపాలెం, కాట్రపాడు, సారంగపల్లి అగ్రహారం, మాదినపాడు, కొత్తూరు గ్రామాలున్నాయి. అడవికి ఆనుకుని ఉన్న కొండ ప్రాంతంలో క్రిస్టల్, క్వార్జ్ వంటి ఖనిజాలున్నట్లు అక్రమార్కులు గుర్తించారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూలీలను రప్పించి తవ్వకాలు చేపడుతున్నారు. ప్రతిరోజు అక్రమ తవ్వకాలు జరుపుతూ కోట్ల విలువైన ఖనిజ సంపదను దోచుకుంటున్నారు. ఈ ప్రాంతంలో నాణ్యమైన క్రిస్టల్, క్వార్జ్ దొరుకుతూ ఉండడంతో అక్రమార్కులకు వరంగా మారింది. దీంతో కొండను మరింత లోతుగా తవ్వడం మొదలుపెట్టారు. కొండపై తవ్వకాలతో కొండలో ఏకంగా సొరంగాలు ఏర్పడ్డాయి. అంతేకాదు, కొండపై 20 నుంచి 50 అడుగుల లోతును కూడా తవ్వకాలు చేస్తున్నారు. తవ్వకాలు చేసేందుకు అనుకూలంగా కూలీల కోసం లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు అక్రమార్కులు. ఇలా అక్రమ తవ్వకాలతో వెలికితీసిన క్వార్జ్, క్రిస్టల్ను అధికార పార్టీకి చెందిన ఓ నేత కొనుగోలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. క్రిస్టల్, క్వార్జ్ నాణ్యతను బట్టి కిలో ధర ఇంత అని నిర్ణయించడంలో ఆ నేత కీలక పాత్ర పోషిస్తున్నారట. ఆయన తప్ప మరెవరూ కొనడానికి వీల్లేదని కూడా హుకుం జారీ చేశారట. దీంతో కూలీలందరూ తాము తవ్వి తీసిన క్రిస్టల్, క్వార్జ్ను ఆ నేతకిచ్చి డబ్బులు తీసుకుంటున్నారు. దాచేపల్లి అటవీ ప్రాంతంలో తీసిన క్వార్జ్, క్రిస్టల్ను హైదరాబాద్, బెంగళూరు, పూణే, గుజరాత్ వంటి ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున అక్రమ క్వారీయింగ్ జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ నేతల అండదండలతోనే అలా జరుగుతోందని టాక్. ధైర్యం చేసి వెళ్లినా స్థానికులను అడ్డుపెట్టుకుని దాడులకు ప్రయత్నిస్తూ ఉండడంతో అటువైపు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. తాజాగా దాచేపల్లిలోని ఓ గోడౌన్లో అక్రమ మైనింగ్ చేసిన క్రిస్టల్, క్వార్జ్ను విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీజ్ చేశారు. ఈ దాడుల్లో 70 బస్తాల క్రిస్టల్ రాళ్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న క్రిస్టల్ రాళ్లను గుంటూరుకు తరలించారు. అధికారులు స్వాధీనం చేసుకున్న క్రిస్టల్ రాళ్ల విలువ సుమారు 1 కోటి వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అటవీ శాఖకు చెందిన కొండ ప్రాంతంలో విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతున్న ఆ శాఖ అధికారులు సైలెంట్గా ఉండడం వెనుక పెద్ద ఎత్తున నగదు చేతులు మారుతోందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అటవీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్కు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.